పార్టీలు మారి ఇంకా వాళ్ళ గురించి మాట్లాడడం కూడా నాకు సిగ్గాలనిపిస్తూ ఉంది. ఆయన పెద్ద కార్పొరేట్ ఆఫీసు కందుకూరులో పెడితే ఆ ఆఫీసును ధ్వంసం చేశారని చెప్పి రాజకీయ కుట్రలు అంట. ఏం కుట్రలో మాకైతే కుట్రలు చేత కాదు, మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక కూడా చేస్తా ఉన్నా. ఎందుకు అనుకున్నామంటే అందరం ఒక చోట ఉన్నాం, ఒకరి గురించి ఒకరు గౌరవంగా మాట్లాడేది నేర్చుకుంటే పద్ధతిగా ఉంటుంది. పద్ధతి దాటి ప్రవర్తిస్తే చట్టాలు ఉంటాయి, దానిపైన చేస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేస్తా ఉన్నా. ఏదైనా ఒకటి విషయం వచ్చినప్పుడు దాని పూర్వపరాలు తెలుసుకొని దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సిండికేట్ రాజకీయాలు, ఏం సిండికేట్ రాజకీయాలు, ఊరికేదో పెన్ను పేపర్ ఉందని చెప్పి ఒక ఫోన్ ఉందని చెప్పి దాంట్లో మెసేజ్లు పెట్టడం కాదు. పద్ధతులు నేర్చుకొని పోతే ప్రజలు కూడా గౌరవిస్తారు. ఆ గౌరవాన్ని కాపాడుకోకపోతే ప్రజలే తిరగబడి ఇంటికి పంపించే రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పార్టీలు మారి ఇంకా వాళ్ళ గురించి మాట్లాడడం కూడా నాకు సిగ్గాలనిపిస్తూ ఉంది. ఆయన పెద్ద కార్పొరేట్ ఆఫీసు కందుకూరులో పెడితే ఆ ఆఫీసును ధ్వంసం చేశారని చెప్పి రాజకీయ కుట్రలు అంట. ఏం కుట్రలో మాకైతే కుట్రలు చేత కాదు, మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక కూడా చేస్తా ఉన్నా. ఎందుకు అనుకున్నామంటే అందరం ఒక చోట ఉన్నాం, ఒకరి గురించి ఒకరు గౌరవంగా మాట్లాడేది నేర్చుకుంటే పద్ధతిగా ఉంటుంది. పద్ధతి దాటి ప్రవర్తిస్తే చట్టాలు ఉంటాయి, దానిపైన చేస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేస్తా ఉన్నా. ఏదైనా ఒకటి విషయం వచ్చినప్పుడు దాని పూర్వపరాలు తెలుసుకొని దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సిండికేట్ రాజకీయాలు, ఏం సిండికేట్ రాజకీయాలు, ఊరికేదో పెన్ను పేపర్ ఉందని చెప్పి ఒక ఫోన్ ఉందని చెప్పి దాంట్లో మెసేజ్లు పెట్టడం కాదు. పద్ధతులు నేర్చుకొని పోతే ప్రజలు కూడా గౌరవిస్తారు. ఆ గౌరవాన్ని కాపాడుకోకపోతే ప్రజలే తిరగబడి ఇంటికి పంపించే రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ